శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూలై 21 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరూ ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9665575717. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువు గారు చెప్పించేటట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారండి. ఒకసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలవారండి. అందమైన మనసు కలిగిన వారు అందరితో కూడా కలిపి చక్కగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా వీరు ఇష్టపడుతూ ఉంటారు అనమాట. కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నాయండి. ఎంత కష్టపడినా డబ్బు అనేది చాలా నుండి వీరి చేతులు నిలవడం లేదు. చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉన్నాయి. అందుకోసము వీరు ఎన్నో ఆశలను అలాగే ఎన్నో కళలను కోల్పోయారు. అయినా వీరికి మంచి జీవితం అయితే రాబోతుందండి. వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా చాలా రోజుల నుండి లాభాలు లేక ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవిస్తూ ఇలా మాకున్నటువంటి సమస్యలు ఏదో ఒక విధంగా ఒక కొలికి వస్తే బాగుండు, మాకంటూ ఒక జీవితం మంచిగా అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది భగవంతుడా అని చెప్పి ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఉంటారు. ఆగిపోతున్నటువంటి పనులను చూసి నిరాశ చెందినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే మీరు దిగులు పడవలసిన అవసరం అయితే లేదండి. రాబోతున్న రోజులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మంచి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. తెలివితేటలు, ధైర్యము మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరేం భయపడిన అవసరం అయితే లేదండి. ఆందోళన చెందడం అవసరం అంతకన్నా లేదు. ఏ పని చేసినా మీరు చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. ఇక వీరు ఎవరు నమ్మడం వల్ల కొన్ని విషయాల్లో మోసపోతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి. ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు నమ్మండి. అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం అనేది చేయదండి. ఇక మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏమిటంటే అసలు నిజంగా మీ బలం అనేది మీ తెలివితేటలు, మీకున్నటువంటి జ్ఞానం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బలం అనేది, మీ ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ వెంట ఎప్పుడు కూడా దైవశక్తి తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి అంత ధైర్యంగా మీరు ఏ విషయంలోనైనా కానీ ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక రాబోతున్న రోజుల్లో కాలం కలిసి రాబోతుందండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తప్పక తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి అయితే మీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఒక దైవానుగ్రహం ద్వారా మీకు ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజులు రాబోతున్నాయి. దానివల్ల మీకు ఇంట్లో ప్రశాంతత, ఒంట్లో ప్రశాంతత లభిస్తుంది. కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో మంచి మార్పులు అయితే జరుగుతాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా మీకైతే బాగా అనుకూలంగా ఉంటుందండి. అయితే రేపటి రోజున మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు కూడా తెలుసుకోండి. కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా వస్తువులు తీసుకోవడం కానీ, లేదంటే సలహాలను పాటించడం కానీ, లేదంటే మీ ద్వారా ఏదైనా వారికి కొన్ని విషయాలను, సలహాలను తేనటువంటి వ్యక్తులతో మనకెందుకండి. ఏదైనా వారికి నిజంగా సహాయం అయితే మనం ఏదైనా సహాయం చేస్తే తప్పులేదు. అది డబ్బు పరంగా కానీ, ఏదైనా అత్యవసర మాట సహాయం కానీ, లేదు వారెవరో తెలియని విషయాల్లో మనం తలదోచడం కానీ, లేదంటే వారికి ఏదైనా మన విషయాల గురించి మనం చెప్పుకొని మనం బాధపడటం కానీ, ఇటువంటివన్నీ కూడా చేయకండి. దానివల్ల కొంచెం రేపటి రోజున మీకు మీ విషయాల్లో అంటే నూతన వ్యక్తి ద్వారా ఏదైనా కానీ సలహాని తలపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు త్వరలోనే మంచి ప్రమోషన్లు రాబోతున్నాయి. జీతాలు కూడా తప్పక పెరుగుతాయండి. ఇక ఈ రాశి వారికి జాలిగుణం అనేది కూడా అధికంగా ఉండటం వల్ల మిమ్మల్ని ఆశలాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్న వారి సంఖ్య రోజు రోజు కూడా పెరిగిపోతుంది. కాబట్టి అటువంటి వారి పట్ల ఆట కట్టించండి. ఆపదలో ఉన్న వారికి మీరు సహాయం చేస్తారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు. ప్రాణమైన ఇచ్చేంత బాగా ప్రేమిస్తారనమాట. అలాగే వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించని చెప్పి మీది ఒక కళ అనమాట. అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు అలాగే ఆశలు ఉన్నా కూడా ఎన్నో చంపేసుకున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు నాకు ఈ
రూపాయి ఉందంటే రేపటి రోజున ఆ రూపాయలు ఏదైనా అవసరం పడొచ్చు కదా అని చెప్పి 1-2 సార్లు ఉన్నటువంటి కోరికల ఆశలు కూడా వదులుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇక భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు పుష్కలంగా పొందబోతుందని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది మీ వెనుక తాండవం చేస్తుందండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడ్డారు. అయినప్పుడు కూడా ఓర్పు సహనంతో అన్నిటిని భరించి ఓర్చుకున్నారు. కాబట్టే భగవంతుడు మిమ్మల్ని పరీక్షలు పెట్టి ఇక భగవంతుడు కూడా మీ ద్వారా మీ మనస్తత్వాన్ని, మీ ఓపికను, మీ యొక్క ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి అరే వీడికి ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా నన్ను చాలా చక్కగా ఎదుర్కొని వాటన్నిటిని కూడా నిలబడ్డాడంటే కారణము మనము ఎంతగా వీడిని పరీక్షించిన కాలం ఇన్ని పరీక్షలు పెట్టినా కూడా వీడు నిజంగా నిజాయితీ కలిగిన వాడని చెప్పి భగవంతుడు కూడా అనుకూలంగా ఇలాగా మీ ప్రవర్తన ఉంటుంది. ఇక మీరు ఏంటంటే అండి శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోండి. లేదంటే సోమవారం అయినా కనీసం పరమేశ్వరుని పూజ చేసుకోండి. దానివల్ల శివానుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుందండి. అఖండమైనటువంటి అదృష్టము మీకు పడుతుంది. ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి. అలాగే జీవితంలో మీకు తిరగనేది ఉండదండి. ఇక అలాగే వీరికి పరమేశ్వరుని ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కావచ్చు, సమస్యల నుండి కావచ్చు భగవంతుడు మిమ్మల్ని బయటపడేశాడని చెప్పి పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఇంకాస్త మీకు వచ్చినటువంటి అదృష్టం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే విధంగా ఉంటాయి అని చెప్పి అర్థం చేసుకోండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులు వచ్చినప్పుడు కూడా మంచి లాభాలను అయితే గడిస్తారండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని భగవంతుడు ఒక కన్నుతో చూస్తూ ఉంటాడని చెప్పి తెలుసుకోండి. కాబట్టి ఏ ఆపద వచ్చినా లేదంటే ఎప్పుడైనా మీకు భయంగా అనిపించినా కానీ శివనామస్మరణ చేసుకోండి. అన్ని భయాలు కూడా మీ నుండి తొలగిపోతాయి. ఇక ఇప్పుడు ఎన్ని కష్టాల బాధలున్నా కానీ మీకు రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుందండి. మీరు ఎప్పుడు కూడా చూడటువంటి మంచి జీవితాన్ని చూస్తారు. అలాగే ధనాన్ని చూస్తారు. ఇంట్లో అయితే అసలు డబ్బుకు లోటు ఉండదండి. మనకు కావాల్సింది కూడా అదే కదండి. మనకు అష్టైశ్వర్యాలు ఉన్న అవసరం లేదు. మన చేతి రెండు అవసరానికి సరిపడా డబ్బు ఉంటే చాలు, సంతోషకరమైన జీవితం ఉంటే చాలు. ఇదే ఐశ్వర్యం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదైనా కూడా అన్నీ కూడా మా మంచికని చెప్పి అనుకున్నారు. ఓర్పుతో అన్నిటినీ భరించారు, సహించారు. కాబట్టి మీకు మంచి జీవితం అయితే అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. కాబట్టి చివరి దశకు వచ్చారు, కష్టాలను చివరి దశకు వచ్చారు. కాబట్టి ఇంకాస్త ఆ ఓర్పు సహనంతో ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ రాబోతున్నటువంటి రోజుల్లో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పి మనసారా నమ్మండి. ఎంతకంచి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడు మిమ్మల్ని ముందుని నడిపిస్తాడు. ఏం జరిగినా కానీ మీరైతే బాధపడకండి. ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. ఇక రేపటి రోజున మీరు ఏవైనా జంతువులకు ఆహారంగా ఏవైనా పెట్టడం ద్వారా శని భగవానుడి యొక్క వాహనం కుక్క కాబట్టి మీకు రెండు పెట్టడం వల్ల మీకు తప్పక పుణ్యం అయితే లభిస్తుందండి. అలాగే మీకు ఏదైనా కానీ దోషాలు ఉన్నా కానీ శని దోషాలు, పితృదోషాలు ఉన్నా ఇటువంటివి కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే మీకు ఎదురేటువంటి అడ్డంకులు కూడా మీ నుండి దూరం అవుతాయి. అయిపోయినటువంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. దీంతోపాటు ఇంకా ఏదైనా పేదవారికి ఆహారంగా ఏమైనా దానం చేయడం వల్ల ఎవరైనా లేని వారికి ఒక మాట కానీ లేదంటే ధన రూపాయల సహాయం అందివ్వండి. ఇంకాస్త ఎక్కువగా అపారమైన ధనప్రాప్తి అనేది మీకు తప్పక కలుగుతుందండి. శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా మీరైతే సాధించలేదంటూ ఏది ఉండదు. ఇక రేపటి రోజు మీకు ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేయకండి. ఇక డబ్బు పరంగా కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా అయితే ఉండండి. డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. ఎవరితో కూడా అప్పుగా తీసుకోకండి. అలాగే ఆగిపోయినటువంటి తర్వాత ఏదైనా కానీ డబ్బులు అయిపోయిన తర్వాత ఆ డబ్బు అనేది అప్పుగా ఇచ్చినా తీసుకున్న ఎలాంటి సమస్యలు అనేవి రేపటి రోజున ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత రోజు మీరు మీ నియమాలు అవసరం లేదు, పాటించవలసిన అవసరం లేదు. ఇక అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితో కూడా అస్సలు చెప్పుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. మీరు గొప్పగా బ్రతికితే వారు వ్యక్తులు ఓర్చుకోలేరు అనే విషయాన్ని మర్చిపోకండి. మిమ్మల్ని మరి కాస్త కిందగా తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు చేసినటువంటి పనికి ఏదో ఒక విధంగా అవాంతరాలు ఎదురయ్యేలాగా చేస్తారు. అలాగే మీ ఇంట్లో గొడవలు పెడతారు. ఇంకా కొంతమందికి అయితే మీ పైన కుళ్ళు మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్న వారితోటి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి తెలుసునా కండి రుచికర జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.